సంబంధం ఉందంటూ గుర్తించింది భార్య. దీంతో అక్కడకు వెళ్లి భర్తకు దేహశుద్ధి చేసింది. భార్యకు తెలియకుండా లవర్తో ఫ్లాట్లో ఉంటున్నాడు జానకిరామ్. లవర్తో ఏకాంతంగా ఉన్న టైంలో భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. భర్తకు లవర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. తనకంటే 20 ఏళ్ల చిన్నదైన యువతితో జానకిరామ్ సహజీవనం చూసిన వెంటనే ఆ సహజీవనం విషయం తెలిసిన వెంటనే దేహశుద్ధి చేసింది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. రైట్ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ పిల్లనే మనతో అంటూ కూడా జానకిరామ్ చెప్తున్న ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ కు భార్య దేహశుద్ధి చేస్తుంది. మరో మహిళతో జానకిరామ్ కు అక్రమ సంబంధం ఉంది అంటూ గుర్తించిన దీంతో అక్కడకు వెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. భార్యకు తెలియకుండా లవర్తో ఫ్లాట్లో ఉంటున్నాడు జానకిరామ్. లవర్తో ఏకాంతంగా ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. భర్తకు లవర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. తనకంటే 20 ఏళ్లు చిన్నదైన యువతతో జానకిరామ్ సహజీవనానికి సంబంధించి తెలిసిన భార్య వెంటనే అక్కడికి వెళ్ళి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ మహిళకు సంబంధించి బ్లర్ చేసి ఉంచాం, ఎందుకంటే ఆ వ్యక్తికి సంబంధించి ఐడెంటిటీకి సంబంధించి రివీల్ చేయాలనుకోవట్లేదు. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఎందుకంటే తనకన్నా 20 ఏళ్ళంటే అర్థం చేసుకోవచ్చు ఎంత చిన్నదే ఉంటుందో. మీరు చూస్తే కనుక అదిగో ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా, ఆమె భార్య. ఆ బ్లర్ చేసి ఉన్న ఆ విజువల్ జానకిరామ్తో సహజీవనం చేస్తున్న వ్యక్తి. వీళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఆ ఇంటికి వెళ్ళింది. ఆమెతో మాట్లాడుతున్న విజువల్ని మీరు చూస్తున్నారు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. నేపథ్యంలో ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు. భర్త కీడాకులు కూడా ఇవ్వలేదు. ఈయనతోటి సంసారం పెట్టింది. ముందు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. నువ్వు కథలు పడ్డావు అనుకో, ఆ రోజు పోలీస్ స్టేషన్ కాదు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పోలీస్ స్టేషన్ అదే కథ చేసిరు. నేనేదో నా భర్త కదా నేను ఊపికబట్టే నాలుగు ఊపుంది. అడ్రస్ తెలియక నీకు భయపడి కాదు, నా మొగానికి భయపడి కాదు. ఎడబెట్టు ఏంద్రా చూసాను, నేను వేరేనే ఉంటా. నాటకాలు ఆడతాను. ఇప్పుడు వెళ్తా ఎట్లాంటి అన్ని తెలుసు. నువ్వు కూడా మంచి వేరే ఉంటే ఉండడం ఎందుకమ్మా? మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుండే కదా, ఆమె సంసారం చక్కగా ఉంటుండే కదా. పోలీస్ స్టేషన్ పోయి కూడా కంప్లైంట్ ఇవ్వలే నేను దీని గురించి. తెలుసు, ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. కంప్లైంట్ ఉంటుండే కదా, ఎక్కడ పెట్టిరో తీయండి మళ్ళీ అందరు. ఏముండే గోల్డ్ దాంట్లో? నల్ల కూసలా లాంగ్ చైనా ఎడబెట్టినావు. మరి నాటకాలు ఆడకు, మొత్తం చదువుతా మళ్ళీ వచ్చి రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు జానకిరామ్ను అలాగే జానకిరామ్తో సహజీవనం చేసిన ఆ మహిళను కూడా
అక్కడ భార్య మీరు చూడొచ్చు, ఆమెను ఇన్ఫాక్ట్ సహజనం చేసిన వ్యక్తిని ఇద్దరికి కూడా దేహశుద్ధి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆమెతో పాటు ఆమె కుటుంబం అదిగో ఇద్దరు చూడొచ్చు. ఒక పక్క పిడిగుద్దులతో జానకిరామ్ ని కొడుతూ ఉంటే, దేహశుద్ధి చేస్తూ ఉంటే, ఇటు బాత్రూంలో విజువల్ మీరు చూడొచ్చు. ఇటు మహిళను తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు దేహశుద్ధి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఆ వ్యక్తి కూడా ఆ పురుషుడు కూడా ఆమెను కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ మహిళలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతోందనేది, భర్తకు దేహశుద్ధి ఓ పక్క చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ భర్త సహజనం చేసిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబం ఇద్దరికి దేహశుద్ధి చేస్తోంది. ఇటు మహిళకు సంబంధించి కూడా ఆ మహిళను కూడా పూర్తిగా కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కుటుంబం, ఇటు ఆ మహిళకు సంబంధించిన కుటుంబం, అంటే ఆ జానకిరామ్ భార్య కుటుంబం అక్కడ మీరు చూడొచ్చు. అక్కడికి వెళ్ళి ఆ మహిళకు కూడా దేశశుద్ధి చేస్తున్న విషయం మీరు చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఇప్పుడు ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరుగుతుందా, లేకపోతే ఇంకా కుటుంబం అక్కడే ఉందా? రైట్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి జానకిరామ్కు సంబంధించినటువంటి వేరే మహిళతో గత కొన్ని రోజుల నుంచి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధాన్ని స్వయాన జానకిరామ్ భార్య అయినటువంటి కళ్యాణ్ని ఈరోజు బయటపెట్టింది. గత కొన్ని రోజులుగా ఇంటికి రాకుండా తరచుగా వేరే మహిళలతో ఉన్నట్టు కూడా కళ్యాణ్కి తెలిసింది. ఈ నేపథ్యంలోనే జానకిరామ్ పైన ప్రత్యేక నిఘా పెట్టి ఈ రోజు ఒక అపార్ట్మెంట్లో సికింద్రాబాద్లోని వారసిగూడలోని ఒక అపార్ట్మెంట్లో ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. సరైన కరెక్ట్లోనే తను ఎవరైతే భార్య అయినటువంటి కళ్యాణి తోటి బంధువులతో కలిసి ఒక్కసారిగా తను ఉంటున్న ఇంట్లోకి వెళ్ళి వెంటనే వాళ్ళని బయట తీసి నిలదీసింది. ఏ విధంగా